Hi, hello, good morning. Welcome back to my channel, Sujosh World. Okay, so as of in the community subject, we are going to deal with one more topic. I hope everybody clear with yesterday's introduction. Like నేను చెప్పాను కదండి డెఫినేషన్స్ అది చూసుకోండి అని చెప్పి. సో దాని తర్వాత మనం టాపిక్లోకి వెళ్తే our next topic is define health and explain the dimensions of health. Okay, so dimensions of health అనేది mostly they will be asking for long answer question or short answer. Long answer or షార్ట్ ఆన్సర్. ఓకే, సో లాంగ్లో కానీ షార్ట్లో కానీ కంపల్సరీ అడుగుతారండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకవేళ గ్లాన్స్ చేసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్ అనమాట ఇది. సో ఇన్ దట్ ఫస్ట్ వన్ డిఫైన్ హెల్త్. డిఫైన్ హెల్త్ అన్నప్పుడు మన హెల్త్ డెఫినేషన్ రాయాలండి. ఐ టోల్డ్ యూ దట్ హెల్త్ డెఫినేషన్ ఈజ్ అకార్డింగ్ టు WHO, health is a complete state of physical, social, mental and spiritual well-being, not merely the absence of disease or infirmity. ఓకే, సోషల్గా కానీ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ స్పిరిచువల్గా కానీ ఎలాంటి డిఫెక్ట్స్ లేకుండా బాడీలో కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండడాన్ని మనం ఏంటంటే హెల్త్ అని డిఫైన్ చేస్తాము. ఓకే, సో దట్స్ వాట్ యూ మస్ట్ బి క్లియర్. హెల్త్ డెఫినేషన్ ఎక్కడ వచ్చినా కూడా WHO డెఫినేషన్ అనేది మీ టిప్ ఆఫ్ ద టంగ్ మీద ఉండాలి. క్లియర్ ఎవ్రీవన్? సో నెక్స్ట్ వన్ ఈస్ dimensions of health. Here you must clear about what do you mean by dimensions. Dimensions అనే మాటకి మీకు క్లియర్గా అర్థం తెలిసి ఉండాలండి. ఓకే, అండ్ యు నో వెన్ యూ ఆర్ బీయింగ్ టు ద ఎగ్జామ్స్కి పోయినప్పుడు ఏంటంటే కంపల్సరీ మీరు క్వశ్చన్ని ఒకటికి 2 సార్లు చదవాలి. అర్థమవుతుందా? క్వశ్చన్ని చూడగానే ఆన్సర్ కాదు, ఫస్ట్ మీకు క్వశ్చన్ అర్థం కావాలి. క్వశ్చన్ అర్థమైతే వాట్ ఈజ్ ఆన్సర్ అనేది మీరు ఈజీగా రాయగలుగుతారు. అండ్ మోర్ ఓవర్ సైకాలజీ క్లాస్ చెప్పేటప్పుడే నేను చెప్పున్నాను. ఓకే, సో మనం 1 year అంతా చదువుంటాం కాబట్టి ఒక టాపిక్ గురించి జీరో నాలెడ్జ్తో అయితే ఉండము. సో అందుకని వెన్ యూ వాంట్స్ టు రైట్ ద ఆన్సర్ యూ రీడ్ 2 or multiple times అబౌట్ ద క్వశ్చన్ని ఎక్కువ సార్లు చదవండి. అప్పుడు మీరు ఈజీగా ఏదో ఒక ఆన్సర్ అయితే చేయగలుగుతారు. ఓకే, సో డైమెన్షన్స్ ఆఫ్ హెల్త్ ఈస్ నథింగ్ బట్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు అనలైజ్ ద health. Okay, sorry, depends on what you are going to analyze, depends on what you are going to assess the health. దేన్ని బట్టి వీళ్ళు హెల్దీగా ఉన్నారు అని చెప్పగలుగుతాం మనం. ఓకే, సో దోస్ ఆల్ కాల్డ్ యాజ్ dimensions. Okay, here are the dimensions are like physical dimensions, mental dimensions, social dimensions, spiritual dimensions and emotional dimensions. These are the common dimensions we can see. Dimension is physical dimensions. Okay, so physical dimensions refer to having fitness and nutrition, energy. Okay, so physical dimensions lo em chustamu anante whether the person is completely fit or not, will they taking a balanced diet or not. Okay, are they following physical activities or not. ఓకే, వాళ్ళు ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నారా లేదా, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటున్నారా లేదా, ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది మనం ఫిజికల్ డైమెన్షన్స్లో చూస్తాం. అంటే ఒక మనిషిని ఫిజికల్గా చూసినప్పుడు మనకి ఆస్పెక్ట్స్ అన్ని కనిపించాయి అనుకోండి. సో యూ కెన్ సే దట్ దే వర్ ఫిజికలీ హెల్దీ. డిపెండ్స్ ఆన్ దేర్ ఫిట్నెస్, డిపెండ్స్ ఆన్ దేర్ డైట్, డిపెండ్స్ ఆన్ దేర్ యాక్టివ్నెస్. ఓకే, అండ్ డిపెండ్స్ ఆన్ దేర్ బాడీలీ మెకానిక్స్. ఓకే, వీటన్నింటిని బట్టి వీళ్ళు ఫిజికల్లీ హెల్తీ అనేది మనం చెప్పగలుగుతాము. ఓకే, సో దట్స్ అబౌట్ ఫిజికల్ డైమెన్షన్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ మెంటల్ డైమెన్షన్స్. ఓకే, సో కమింగ్ టు ద మెంటల్ డైమెన్షన్స్, so it refers to it is going to be like an estimation of cognitive health of a human being. What do you mean by cognitive health? Coming to the cognitive health, the cognitive aspects are questioning, reasoning, judging, analyzing, decision making. Okay, so these all comes under cognitive activities. Whether the person is completely active or positive with these activities or not. ఇప్పుడు మనం ఏవైతే కాగ్నిటివ్ ఎబిలిటీస్ అని చూసుకున్నామో ఆ కాగ్నిటివ్ ఎబిలిటీస్ లో పర్సన్ కంప్లీట్ గా పాజిటివ్ గా ఉన్నారా లేదా, అంటే వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ కరెక్ట్గా ఉందా లేదా, క్వశ్చనింగ్ ప్రాసెస్ కరెక్ట్గా ఉందా లేదా, డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా ఉందా లేదా, అనాలిసిస్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా. ఓకే, ఈ మెంటల్ ప్రాసెసెస్ అండ్ ఫంక్షన్స్ అన్ని నార్మల్గా ఉన్నాయి అన్నప్పుడు యూ కెన్ సే దట్ దే వర్ మెంటలీ healthy. Clear now? So that's what is about
mental dimensions. Okay, and next one is social well-being. Social well-being. Coming to the social dimensions or a social well-being, so this is going to be like, socially, whether they have a good rapport with the others or not. Okay, so are they going to build a strong relations in the society or not? Okay, సొసైటీలో ఒక మంచి రిలేషన్ని, ఒక మంచి కాంపిటేటివ్నెస్ మెయింటైన్ చేస్తున్నారా లేదా? హౌ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ అన్ ఇంటరాక్షన్ విత్ అదర్ పర్సన్స్. ఓకే, ఎదుటి వాళ్ళతో వాళ్ళ సంబంధాలు ఎలా ఉన్నాయి? విల్ దే హ్యావింగ్ ఫ్రెండ్స్ ఆర్ నాట్? ఓకే, సో ఆర్ దే హ్యావింగ్ ఎనీ సపోర్టివ్ పర్సన్స్? ఇఫ్ ఎట్ ఆల్ దే వేర్ ఇన్ ట్రబుల్, వాళ్ళు ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు హెల్ప్ చేయడానికి ఒక 10 మంది వస్తున్నారా లేదా? ఫ్రెండ్స్ ఉన్నారా లేదా? మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా? ఓకే, లైక్ ఒకరికి సపోర్ట్ ఇస్తున్నారా లేదా? ఒకరి గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారా లేదా? సొసైటీలో ఒక మంచి ట్రేడ్, ఒక మంచి మార్క్ని వాళ్ళకంటూ వాళ్ళు ఫిక్స్ చేసుకుంటున్నారా లేదా? ఓకే, సో బై అనలైజింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ చూసినప్పుడు ఇఫ్ ద పర్సన్ ఈస్ కంప్లీట్లీ fit with these aspects, immediately you can say that they were socially good, socially healthy. ఓకే, ఇలాంటివన్నీ చూసి ఈ అన్ని ఆస్పెక్ట్స్ లో పర్సన్ కనుక కరెక్ట్ గా ఉన్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా మీరు చెప్పొచ్చు వాళ్ళు సోషలీ హెల్దీ అని చెప్పి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ స్పిరిచువల్ డైమెన్షన్స్. కమింగ్ టు ద స్పిరిచువల్ డైమెన్షన్స్. ఓకే, స్పిరిచువల్ డైమెన్షన్స్ ఏంటి అని అంటే, స్పిరిచువల్ గా అంటే ఇట్ డజంట్ మీన్ దట్ బాగా భక్తి ఉంటేనే వాళ్ళు హెల్దీ అని కాదు. ఓకే, సో బేస్డ్ ఆన్ వాట్ యు ఆర్ గోయింగ్ టు అటైన్ యువర్ ఇన్నర్ పీస్. ఓకే, దేని గురించి ఆలోచించి, ఏ నమ్మకాన్ని బేస్ చేసుకొని, ఏ రిచువల్ని బేస్ చేసుకొని, ఏ మోరల్ని బేస్ చేసుకొని నువ్వు ఇన్నర్ పీస్ని మెయింటైన్ చేస్తున్నావు. ఓకే, కొంతమందికి ఏంటంటే వెన్ దే వర్ వెరీ క్లమ్జీ అండ్ ఆల్సో విత్ కన్ఫ్యూజ్డ్ మూడ్. Okay, if they sit for prayer for 5 or 10 minutes, immediately they'll feel somehow calm. ఓకే, ఏదన్నా మన గజిబిజిగా ఉంది, డిప్రెస్డ్గా ఉంది, చికాగ్గా ఉన్నప్పుడు గుడికి వెళ్దాము, కొంచెం ప్రేయర్ చేసుకుందాము అని అనుకుంటారు, రైట్? సో అలా చేసుకున్నప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు కొంచెం పీస్గా కనిపించినారు అనుకోండి. సో దట్ ఈస్ ద వే యూ ఫౌండ్ దట్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ యువర్ ఇన్నర్ పీస్. ఓకే, ఏ విధానాలు అయితే నీ ఇన్నర్ పీస్కి హెల్ప్ చేస్తున్నాయో వాటిని నువ్వు ఫాలో అవుతున్నావా లేదా? ఓకే, and also in the mean of spiritual dimensions you are going to learn what is your life. ఓకే, సో ఈ స్పిరిచువల్ డైమెన్షన్స్ లో ఏంటంటే, స్పిరిచువల్ గా పోతున్నప్పుడు ఏంటంటే మన లైఫ్ కి రియల్ మీనింగ్ ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటాం. ఓకే, వెన్ యూ రియలైజ్ అబౌట్ యువర్ సెల్ఫ్, నీ లైఫ్ కి మీనింగ్ ఏంటి అని నీకు అర్థమైనప్పుడు ఏంటంటే దానికి తగ్గట్టు నీ లైఫ్ ని బేస్ చేసుకుంటావు. ఓకే, నేను ఈ టైంలో ప్రేయర్ చేసుకోవాలి, ఈ డేలో ప్రేయర్ చేసుకుంటే నాకు గుడ్ అవుతుంది, బ్యాడ్ అవుతుంది, సో ఇట్లాంటి కొన్ని నమ్మకాలు పెట్టుకుంటాం, రైట్? సో దట్ నమ్మకం వెన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ పాజిటివ్. ఓకే, పర్లేదు ఈ వారం కాకపోతే నెక్స్ట్ వారం అవుతుంది అనేది హ్యావింగ్ హోప్. ఓకే, అలా ఒక రకమైన పాజిటివ్ హోప్ని, పాజిటివ్ యాటిట్యూడ్ని పెంచుకొని నీ ఇన్నర్ పీస్ కోసం నువ్వు ఒక మోరల్ని నమ్ముకుంటూ ఉన్నావు అని అన్నప్పుడు that can be says that could be says that you are spiritually healthy. Okay, and the last one is emotional dimensions. Okay, so coming to the emotional dimensions, it is going to represent your general mood. Okay, so emotional ga how you are going to maintain the emotional balances. Okay, coming to the emotional balances, above all the comparing to these emotional balances and emotional dimensions are very very important. Okay, maintenance of your emotional balance is very very important. We used to have so many fluctuations in our day to day's life. Okay, so fluctuations in the day to day's life is nothing but sometimes you may have a complete positive outcomes for a week. There may be a negative outcomes for a week. ఓకే, మనం పాజిటివ్ వచ్చినప్పుడు ఎగిరి గంతేసి, నెగటివ్ వచ్చినప్పుడు గట్టిగా ఏడ్చేయడం కాదండి ఇమోషనల్ బ్యాలెన్స్ అంటే. ఇమోషనల్ బ్యాలెన్స్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఎవర్ ఈజ్ ద సిచ్యువేషన్ యూ మెయింటైన్ అ బిట్ స్మైల్ ఆన్ యర్ లిప్స్. క్లియర్, చిన్న నవ్వును మెయింటైన్ చేసుకుంటా ఉండాలి. బాగా హ్యాపీ వచ్చినా అదే ఉండాలి, సాడ్ వచ్చినా అదే ఉండగలగాలి. సో అంటే బాధ వస్తే ఏడవద్దు అని నేను చెప్పట్లేదండి. ఓకే, సో దట్ shows your maturity levels to the society.
అర్థమవుతుందా? మీ మెచ్యూరిటీ లెవెల్స్ ఎదుటి వ్యక్తికి ఎలా అర్థమవుతుంది అంటే, ఎప్పుడైతే నువ్వు ఎమోషనల్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేయగలిగినావో ఇమీడియట్‌గా నీ మెచ్యూరిటీ లెవెల్స్ ఏంటి అనేది ఎదుటి వ్యక్తికి అర్థమైపోతదండి. ఓకే. సో బేస్డ్ ఆన్ దట్ ఆస్పెక్ట్ వి ఆర్ గోయింగ్ టు అనలైజ్ ద ఎమోషనల్ అనలైజ్ యువర్ health. Okay, so depends on these dimensions or these aspects you are going to define your health. ఓకే, సో వీటిని బేస్ చేసుకొని మనం వీళ్ళు హెల్దీగా ఉన్నారా అన్హెల్దీగా ఉన్నారా అనేది చెప్పగలగడానికి మనం డైమెన్షన్స్ ఆఫ్ హెల్త్ని చూసుకుంటాము. ఓకే, సో దట్స్ వాట్ ఈస్ అబౌట్ డైమెన్షన్స్ ఆఫ్ హెల్త్. ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ క్లియర్. ఓకే, సో ఈ వీడియో లాస్ట్లో నేను నోట్స్ మీకు పోస్ట్ చేస్తాను కంపల్సరీ ఇవాళ. సో ఆ నోట్స్ కావాలంటే తీసుకోండి. అండ్ ఆ నోట్స్ చూసుకుంటూ మీరు ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకున్నారు అంటే ఆటోమేటికల్లీ యూ విల్ బి ఏబుల్ టు రైట్ ఇన్ ద ఎగ్జామ్. ఓకే, సో ఐ టోల్ యూ ఇది ఇంపార్టెంట్ ఫర్ లాంగ్ ఆన్సర్ అండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. అంటే ఇది రాకపోతే మళ్ళీ మేడం చెప్పారు రాలేదు అనేది అనుకోవద్దండి. సో సమ్ టైమ్స్ దే మే ఆస్క్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది రిపీటెడ్ క్వశ్చన్ కాబట్టి నేను అలా చెప్పాను. క్లియర్ ఎవ్రీవన్? సో hope you understood the class. Okay, do follow and subscribe